కర్ణాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టులో భర్తను చితకబాదింది ఓ భార్య. తన భర్తను అందరూ చూస్తుండగానే జనం ముద్దు కొట్టింది. ఆమె అతన్ని చాలాసార్లు చెంపదెబ్బలు కొట్టింది, జుట్టు పట్టుకొని లాగింది, అతన్ని తిట్టింది మరియు అందరి ముందు కొడుతూనే ఉంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే దెబ్బలు తింటున్నప్పుడు కూడా భర్త నవ్వుతూనే ఉన్నాడు. అతను ఆ దెబ్బలని భరిస్తున్నట్లు అనిపించలేదు. పైగా ఆ దెబ్బలని తిట్లని ఆస్వాదిస్తున్నట్లు కనిపించింది. నన్ను ఇంకా కొట్టు, నేను నవ్వుతూనే ఉంటాను అని అతను చెప్తున్నట్లుగా ఉంది. ప్రతి చెంపదెబ్బ తర్వాత అతను నవ్వుతూ తన భార్య వైపు చూశాడు. దెబ్బలు తింటున్నప్పుడు తన భర్త నవ్వడం చూసి భార్యకు మరింత చిరాకొచ్చింది. ఆమెకు ఎంత కోపం వస్తే అంత ఎక్కువగా అతన్ని కొట్టింది. ఇంతకీ అతని భార్య ఎందుకు అతన్ని అంతలా కొట్టింది? తన భార్య అతన్ని జనం ముందు కొడుతున్నా కానీ అతను ఎందుకు నవ్వుతున్నాడో ఇప్పుడు చెప్తాను వినండి. వారి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. భార్య బాగా చదువుకుని మంచి జాబ్లో పని చేస్తున్నప్పటికీ భరణంగా నెలకు 6 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన భర్త తుది పరిష్కారానికి ముందు బాగా ఆలోచించి తన తెలివితో తన ఆస్తి మొత్తాన్ని తన తల్లి పేరు మీదకు మార్చేశాడు. చట్టపరంగా అతని పేరు మీద ఏమీ లేదు, అంటే 0. కోర్టు అతని ఆదాయం మరియు ఆస్తులను తనిఖీ చేసినప్పుడు అతని పేరు మీద ఏమీ దొరకలేదు. కాబట్టి కోర్టు భరణం మొత్తాన్ని 0గా నిర్ణయించింది. నెలకు 6 లక్షల నుండి అది ఏమీ లేని స్థితికి చేరింది. తీర్పు తర్వాత వారు కోర్టు నుండి బయటకు రాగానే భార్య తన కోపమంతా భర్తపై చూపించింది. ఆమె అరుపులు, తిట్లు మరియు దెబ్బలు భర్తకు ఒక వింత సంతృప్తిని ఇచ్చాయి. ఆమె ప్రతిసారి కొట్టినప్పుడు అతను మరింత ప్రశాంతంగా నవ్వి ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు. భార్య కోరుకున్నట్లుగా భరణం రాకపోవడంతో తాను ఇంత కోపంగా ఉన్నప్పుడు ఒక మనిషిని అంత సంతోషంగా చూడడంతో భార్య కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో కోర్టులోని అందరూ చూస్తుండగానే తన భర్తను చితకబాదింది ఆ భార్య. For more videos like this, subscribe Big TV channel.